ఆది కళ్లతో చూడలేడు. కానీ ఒకరోజు అతను చూసిన ఒక విషయానికి మొత్తం గ్రామంలో ఇంకెవ్వరూ చూడలేకపోయారు. మొదట అందరూ అతను అబద్ధం చెబుతున్నాడనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత గ్రామంలోని 100 ఏళ్ల పాత గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడు అందరికీ అర్థమైంది, ఆది చెప్పింది నిజమే అని. కానీ ఆ రహస్య తలుపు వెనుక ఉన్నది నిధి కాదు, దానికంటే భయంకరమైన రహస్యం. పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో ఆది అనే 10 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. పుట్టుకతోనే అతనికి కళ్ళు కనిపించేవి కావు. గ్రామంలోని పిల్లలు పరిగెత్తుతూ ఆడుకుంటుంటే ఆది మాత్రం చెట్ల కింద కూర్చుని గాలి శబ్దాలు వింటూ ఉండేవాడు. కానీ అతను ఎప్పుడూ బాధపడేవాడు కాదు. ఎందుకంటే అతనికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. చాలా దూరంలో పడిపోయిన ఆకు శబ్దం కూడా వినగలిగేవాడు. దూరంగా ఎగిరే పక్షి రెక్కల చప్పుడు కూడా గుర్తించగలిగేవాడు. అందుకే అతని అమ్మ ఎప్పుడూ చెప్పేది, దేవుడు నీ కళ్ళను తీసుకున్నాడు, కానీ నీ చెవులకు మాయశక్తి ఇచ్చాడు. ఆది నవ్వేవాడు. ప్రతి సాయంత్రం అతను గ్రామంలోని పాత గడియారపు గోపురం దగ్గరకు వెళ్ళేవాడు. అక్కడి గంట శబ్దం అతనికి చాలా ఇష్టం. ఆ శబ్దం వింటే అతనికి ప్రపంచమంతా కనిపిస్తున్నట్టు అనిపించేది. ఒకరోజు సూర్యుడు అస్తమిస్తున్న సమయం. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారుతోంది. అప్పుడు గడియారం శబ్దం మధ్యలో మరో విచిత్రమైన శబ్దం వినిపించింది. టక్. కొద్దిసేపటి తర్వాత టక్. మళ్ళీ టక్. ఆది ఆశ్చర్యపోయాడు. అది గంట శబ్దం కాదు, ఎవరో చెక్క తలుపు తడుతున్నట్టు ఉంది. అతను నెమ్మదిగా ఆ శబ్దం వైపు నడిచాడు. గోపురం వెనుక గోడ దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి చేరుకున్నాక శబ్దం ఆగిపోయింది. ఆది తన చేతిని ముందుకు చాచాడు. గోడను తాకాలని అనుకున్నాడు. కానీ అతని చేయి గోడను తాకలేదు. అక్కడ ఖాళీ స్థలం ఉంది. మరుసటి రోజు ఆది తన స్నేహితుడు బుజ్జిని తీసుకువచ్చాడు. బుజ్జి గ్రామంలోనే అతిపెద్ద అల్లరి పిల్లాడు. రా, నేను ఒక తలుపు కనుగొన్నాను అన్నాడు ఆది. బుజ్జి నవ్వాడు. నీకే కనిపించిన తలుపా? అవును, మరి నాకు ఎందుకు కనిపించట్లేదు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఇద్దరూ గోపురం వెనుకకు వెళ్లారు. ఆది చేతితో చూపించాడు. ఇక్కడ ఉంది. బుజ్జి చేయి పెట్టాడు. ధడాం! నేరుగా గోడకు ఢీకొట్టాడు. అయ్యో నా ముక్కు అని అరిచాడు. ఆది నవ్వేశాడు. చూసావా? ఏమి చూడాలి? నాకు గోడ మాత్రమే ఉంది అన్నాడు బుజ్జి. అప్పుడే మళ్ళీ అదే శబ్దం వినిపించింది. టక్ టక్. ఈసారి బుజ్జికి వినిపించింది. అతని ముఖం రంగు మారిపోయింది. ఆది, గోడ వెనుక నిజంగానే ఎవరో ఉన్నారు అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అంటే తలుపు ఆది మాత్రమే గుర్తించగలుగుతున్నాడు. కానీ శబ్దం అందరికీ వినిపిస్తోంది. ఆ రాత్రి ఆది నిద్రపోలేకపోయాడు. ఆ శబ్దం గురించే ఆలోచిస్తున్నాడు. చివరకు అతను మళ్ళీ గోపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న వెంటనే టక్ 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 శబ్దం మొదలైంది. ఈసారి మరింత గట్టిగా. ఆది ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు. చేయి చాచాడు. అతని వేళ్లు ఒక చల్లని ఇనుప హ్యాండిల్ను తాకాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా తిప్పాడు. క్రీక్ అని శబ్దం వచ్చింది. తలుపు తెరుచుకుంది. లోపల నుంచి చల్లటి గాలి బయటకు వచ్చింది. ఆ గాలిలో ఒక విచిత్రమైన వాసన ఉంది. పాత పుస్తకాల వాసన, వానపడ్డ నేల వాసన, మరియు చాలా సంవత్సరాలుగా ఎవరూ తెరవని గది వాసన. ఆది ఒక అడుగు లోపల పెట్టాడు. తలుపు వెనుక పొడవైన మెట్లు ఉన్నాయి. మెట్లు కిందకు వెళ్తున్నాయి. ఎక్కడికి? ఎంత లోతుకు? అతనికి తెలియదు. కాని ఎవరో అతన్ని పిలుస్తున్నట్టు అనిపించింది. రా, త్వరగా రా అని. ఆది గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మొదటి మెట్టు దిగాడు. రెండో మెట్టు దిగాడు.
మూడో మెట్టు దిగాడు. అప్పుడే వెనుక తలుపు ఒక్కసారిగా ధడాం అని మూసుకుపోయింది. ఆది ఉలిక్కిపడ్డాడు. ఇప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. భూమి కింద ఒక రహస్య మార్గంలో. మరియు అతనికి తెలియకుండా అదే సమయంలో గ్రామంలోని పాత గడియారం నెమ్మదిగా ఆగిపోవడం మొదలైంది. ఆది గుండె గట్టిగా కొట్టుకుంటోంది. వెనుక తలుపు మూసుకుపోయింది. ముందు చీకటి. కానీ అతనికి చీకటి కొత్త కాదు. అతని జీవితమంతా అదే. అతను గోడను తడుముకుంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఎక్కడో దూరంగా టిక్ 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 అని 100 గడియారాలు కలిసి నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. ఆది ఆ శబ్దం వైపు నడిచాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను ఒక భారీ హాల్లోకి చేరుకున్నాడు. అక్కడ వేలాది గడియారాలు ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, బంగారు గడియారాలు, చెక్క గడియారాలు. అన్నీ ఒకేసారి నడుస్తున్నాయి. కానీ ఒక పెద్ద గడియారం మాత్రం ఆగిపోయింది. అది మిగతా వాటికన్నా 100 రెట్లు పెద్దది. అప్పుడే ఒక వృద్ధుని స్వరం వినిపించింది. చివరకు వచ్చావు. ఆది ఉలిక్కిపడ్డాడు. ఎవరు అని అడిగాడు. నీకోసం 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఆది ఆశ్చర్యపోయాడు. అయితే మీరు ఎవరు? నా పేరు అర్జున్. నేను నీలాగే పుట్టుకతో గుడ్డివాడిని. ఆది ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. 100 సంవత్సరాల క్రితం అర్జున్ అనే బాలుడు ఈ గ్రామంలో జీవించేవాడు. అందరూ అతన్ని బలహీనుడని అనుకునేవారు. కానీ ఒకరోజు అతను కూడా ఈ రహస్య తలుపును కనుగొన్నాడు. ఆ తలుపు వెనుక ఉన్న ఈ గడియార నగరాన్ని నిర్మించాడు. ఎందుకంటే గ్రామాన్ని కాపాడే ఒక పురాతన యంత్రం ఇక్కడ ఉంది. ఆ యంత్రం ఆగిపోతే గ్రామం మొత్తం ఎండిపోతుంది. బావులు ఎండిపోతాయి. పంటలు నాశనం అవుతాయి. ప్రజలు గ్రామం వదిలి వెళ్ళిపోతారు. ఆది అడిగాడు. అయితే ఇప్పుడు అది ఎందుకు ఆగిపోయింది? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తరువాత ఎందుకంటే నాకు వారసుడు కావాలి. నువ్వే ఆ వారసుడు అన్నాడు అర్జున్. నేనా? అని ఆశ్చర్యపోయాడు ఆది. ఇదిలా ఉండగా గ్రామంలో బుజ్జి హడావిడి చేస్తున్నాడు. ఆది కనిపించడం లేదు అని అందరికీ చెబుతున్నాడు. కాని ఎవరూ నమ్మలేదు. నిన్ను చూసి పారిపోయి ఉంటాడు అన్నారు. బుజ్జి కోపంగా గోపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గోడను తట్టాడు. ఓయ్ రహస్య తలుపు, నా ఫ్రెండ్ను బయటకు పంపు అన్నాడు. ఏమీ జరగలేదు. మళ్ళీ తట్టాడు. ఏమీ లేదు. మూడోసారి కోపంతో తన్నాడు. ధడాం! అతనే వెనక్కి పడిపోయాడు. అయ్యో! అని అరిచాడు. దగ్గరలో ఉన్న మేక భయపడి పరుగెత్తింది. బుజ్జి వెనకాల పరిగెత్తాడు. మేక వెనకాల కుక్క పరిగెత్తింది. కుక్క వెనకాల బుజ్జి. గ్రామం మొత్తం నవ్వేసింది. భూమి కింద ఆది పెద్ద గడియారం దగ్గరకు చేరుకున్నాడు. అది పూర్తిగా ఆగిపోయింది. అర్జున్ స్వరం మళ్ళీ వినిపించింది. ఈ గడియారం కేవలం సమయాన్ని చూపదు. ఇది గ్రామంలోని నీటి ప్రవాహాలను నియంత్రిస్తుంది. కొండల కింద ఉన్న రహస్య జలమార్గాలను నడిపిస్తుంది. ఇది ఆగిపోతే 3 రోజుల్లో గ్రామం ఎండిపోతుంది. ఆది భయపడ్డాడు. నేను ఏమి చేయాలి అని అడిగాడు. అర్జున్ చెప్పాడు. 3 తాళాలు కనుగొనాలి. అవి లేకపోతే గడియారం మళ్ళీ నడవదు. అప్పుడే గది మొత్తం కంపించింది. ఒక భారీ శబ్దం వచ్చింది. ఒక గోడ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల 3 దారులు కనిపించాయి. ఎడమ, కుడి, మధ్య. మొదటి దారిలోకి వెళ్ళాడు. అక్కడ 100 గంటలు వేలాడుతున్నాయి. ఒక గంట మాత్రమే సరైనది. దానిని గుర్తిస్తే మొదటి తాళం దొరుకుతుంది. ఆది కళ్ళతో చూడలేడు, కానీ వినగలడు. అతను ఒక్కో గంట శబ్దాన్ని జాగ్రత్తగా విన్నాడు. చివరికి ఒక గంట శబ్దం మిగతా వాటికంటే భిన్నంగా అనిపించింది. అదే సరైనది. అతను తాకగానే మొదటి తాళం కనిపించింది.
రెండో దారిలో ఒక భారీ గది. అక్కడ 100 గేర్లు తిరుగుతున్నాయి. వాటిలో ఒకటి తప్పుగా తిరుగుతోంది. దాన్ని ఆపాలి. ఆది శబ్దం విని గుర్తించాడు. రెండో తాళం దొరికింది. మూడో దారి. అత్యంత కష్టం. అక్కడ పూర్తి నిశ్శబ్దం. ఏ శబ్దమూ లేదు. ఆది జీవితంలో మొదటిసారి భయపడ్డాడు. ఎందుకంటే అతను ప్రపంచాన్ని శబ్దాల ద్వారా తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ శబ్దమే లేదు. అప్పుడే అతనికి తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. నువ్వు భయపడినప్పుడు నీ హృదయాన్ని విను అని. ఆది కళ్ళు మూసుకున్నాడు. తన గుండె చప్పుడు విన్నాడు. ఆ శబ్దాన్ని అనుసరించాడు. అక్కడే మూడో తాళం ఉంది. ఆది 3 తాళాలు తీసుకుని గడియారం దగ్గరకు వచ్చాడు. తాళాలు అమర్చబోతుండగా అర్జున్ స్వరం మళ్ళీ వినిపించింది. ఒక విషయానికి ఇంకా చెప్పలేదు. ఈ గడియారం నడవడానికి ఒక త్యాగం అవసరం అన్నాడు. ఆది గుండె ఆగినంత పని అయింది. ఏ త్యాగం? ఈ రహస్య ప్రపంచాన్ని చూసిన జ్ఞాపకాలను కోల్పోవాలి అన్నాడు అర్జున్. ఆది మౌనంగా నిలబడ్డాడు. ఈ ప్రయాణం, ఈ రహస్యం అన్నీ మర్చిపోవాలా? అప్పుడే అతనికి గ్రామం గుర్తొచ్చింది. తన అమ్మ గుర్తొచ్చింది. బుజ్జి గుర్తొచ్చాడు. అందరూ ప్రమాదంలో ఉన్నారు. గ్రామాన్ని కాపాడటం ముఖ్యం అన్నాడు. తాళాలు అమర్చాడు. ధడాం! భారీ వెలుగు. గడియారం మళ్ళీ నడవడం మొదలైంది. టిక్ 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 అన్ని గడియారాలు ఒకేసారి మోగాయి. ఆది కళ్ళు తెరిచాడు. అతను మళ్ళీ గోపురం బయట ఉన్నాడు. ఉదయం అయిపోయింది. గ్రామం మొత్తం అతని చుట్టూ నిలబడి ఉంది. బుజ్జి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. ఆది కాసేపు ఆలోచించాడు. ఆశ్చర్యంగా అతనికి ఏమీ గుర్తులేదు. రహస్య ప్రపంచం, అర్జున్, గడియార నగరం అన్నీ మర్చిపోయాడు. కాని అతని చేతిలో ఒక చిన్న బంగారు తాళం ఉంది. అది మాత్రం మిగిలిపోయింది. అప్పుడే గ్రామంలోని పాత గడియారం 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత గట్టిగా మోగింది. ఆ రోజు నుంచి గ్రామంలోని బావులు ఎప్పుడూ ఎండిపోలేదు. పంటలు బాగా పండాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. అందరూ ఒక విషయానికి నేర్చుకున్నారు. బలహీనుడు అనుకున్న వ్యక్తే కొన్నిసార్లు అందరికంటే గొప్ప హీరో అవుతాడు. ఆది కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయాడు. కానీ అతని ధైర్యం మొత్తం గ్రామానికి వెలుగుగా మారింది. ముగింపు. ఆదిలాగే మీకు కూడా అడ్వెంచర్ కథలు ఇష్టమైతే మేము ఉపయోగించే కిడ్స్ స్టోరీ బుక్స్, పజిల్ గేమ్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ టాయ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.